ఇప్పుడు నేను అడోబ్ ఆడిషన్లో పాప్స్ అండ్ క్లిక్స్ ఈ పాప్స్ అండ్ క్లిక్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా రికార్డ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక్కొక్కసారి పక్కన ఏదైనా సౌండ్స్ ఇట్లాంటి సౌండ్స్ ఏదైనా వచ్చినప్పుడు మనం ఆ సౌండ్స్ ఏంటంటే మనకి రికార్డ్ అయిపోతాయి మన వాయిస్తో పాటు. అవి అనుకోకుండా పక్కన ఇంట్లో వాళ్ళు కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ ఆ సౌండ్ చేసినప్పుడు అవి ఇంక్లూడ్ అయిపోతాయి అన్నమాట. సో వాటిని ఎలా రిమూవ్ చేయాలి అడోబ్ ఆడిషన్లో అన్నది ఇప్పుడు నేను చెప్తాను. ఓకే, సో ఇట్లాంటివి పాప్స్ క్లిక్స్ జనరల్గా మనం రికార్డ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అది మనం కావాలని చేయం. రికార్డింగ్లో పక్కన ఉన్న సౌండ్స్ కానీ అవి కానీ ఈ సౌండ్ ట్రాక్తో పాటుగా మనకి ఇంక్లూడ్ అయిపోతాయి అన్నమాట. సో దాన్ని మనం ఎలా తీయొచ్చు, ఎలా రిమూవ్ చేయొచ్చు ఈజీగా అన్నది నేను చెప్తాను. ఓకే, ఎందుకంటే ఫస్ట్ మనం ఏంటంటే ఇక్కడ ఇది మనకి వేవ్ ఫార్మాట్లో ఉంది కదా. సో నేను ఇక్కడ చూడండి ఈ షో స్పెక్ట్రల్ ఫ్రీక్వెన్సీ డిస్ప్లే Shift+T. సో ఇది క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకు ఒక డిఫరెంట్ ఒక గ్రాఫ్ లాగా మనకి ఒక బర్నింగ్ సెన్సేషన్లో ఒక గ్రాఫ్ లాగా మనకి ఇలా చూపిస్తుంది. ఓకే, నేను ఇలా ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి మళ్ళీ దీన్ని. ఇప్పుడు నేను అడోబ్ ఆడిషన్లో పాప్స్ అండ్ క్లిక్స్ ఈ పాప్స్ అండ్ క్లిక్స్ చూడండి. ఇక్కడ సపోజ్ నేను దీన్ని ఇలా సెలెక్ట్ చేశాను చూడండి. ఇలా సెలెక్ట్ చేస్తే ఈ పోర్షను ఇక్కడ ఇలా సెలెక్ట్ అయింది కదా. సో మనం దీన్ని ఏంటంటే కావాలంటే దీన్ని మనం ఇలాగా దీన్ని ఇంకా కావాలంటే మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, రైట్. సో ప్రెజెంట్ అయితే నాకు ఎంతవరకు ఉందో అంతవరకు నేను తీసుకుంటున్నాను. ఈ ఫస్ట్ నుంచి చూద్దాం. ఇక్కడ కూడా స్టార్టింగ్లో ఉన్నట్టు ఉంది అది. ఈ పోర్షన్ ఎస్ ఇక్కడ ఇప్పుడు నేను అడోబ్ ఆడిషన్లో పాప్స్ అండ్ క్లిక్స్ ఎస్ ఇక్కడ చూడండి పర్టికులర్గా ఈ పోర్షన్లో ఇలా నేను సెలెక్ట్ చేస్తున్నాను. క్లిక్ 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 ఎస్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఆ క్లిక్ అన్నది వచ్చింది. ఇక్కడ మనం ఈ స్పెక్ట్రల్ ఫార్మేట్లో మనకి ఇక్కడ ఇలా చూపిస్తుంది అది క్లిక్ 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 క్లిక్. ఓకే, దాన్ని ఎలా రిమూవ్ చేయొచ్చు అంటే దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఈ ఫేవరెట్స్ మెనూ ఉంది కదా, ఇందులో రండి. ఇక్కడ ఆటో హిల్ అనే దాని మీద నేను ఇలా క్లిక్ చేశాను. ఓకే, అదేమైంది మనకి ఆటో హిల్ అన్నది అక్కడ అప్లై అయిపోయింది. పాప్స్ అండ్ సార్ నేను Ctrl+Z అంటున్నాను సార్. మళ్ళీ క్లిక్ 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 ఎస్. ఈ క్లిక్ అన్నది యాక్చువల్గా మన సౌండ్ కదా. సో దీని కాకుండా నేను ఏం చేస్తానంటే పాప్స్ అండ్ క్లిక్స్ ఎస్ ఇక్కడ ఉంది యాక్చువల్గా క్లిక్స్ పాప్స్ ఎస్. దీన్ని ఇలా సెలెక్ట్ చేస్తున్నాను. సో ఫేవరెట్ ఆటో హిల్ ఎస్. పాప్స్ అండ్ క్లిక్స్ ఈ పోర్షన్ క్లిక్స్ పర్ఫెక్ట్. చూడండి పాప్స్ అండ్ క్లిక్స్ ఇక్కడ కూడా ఉంది. సో దీన్ని కూడా తీసేస్తున్నాను. పాప్స్ అండ్ క్లిక్స్ ఎస్. పాప్స్ అండ్ క్లిక్స్ ఎస్. ఇక్కడ చూడండి. సో దీన్ని ఇలా సింపుల్గా ఇలా సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఫేవరెట్స్లోకి వచ్చి ఆటో హిల్ అనండి, రైట్. క్లిక్స్ ఈ పాప్స్ అండ్ క్లిక్స్
ఎస్ అగైన్ సరే ఇక్కడ చూడండి మనకి ఈ స్పెక్ట్రల్ ఆ ఫామ్లో మనకి ఇలా చూపిస్తుంది అనమాట ఇవన్నీ రైట్. ఒకసారి మనకి ఇది రికార్డింగ్లో వచ్చేస్తాయి, దాన్ని సింపుల్గా ఇలా సెలెక్ట్ చేసేసేయండి, ఆటో హీల్ ఆటోమేటిక్గా అది హీల్ అయిపోతుంది రైట్. సో అలా మనకి పాప్స్ అండ్ క్లిక్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా రికార్డ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక్కొక్కసారి పక్కన ఏదైనా సౌండ్స్, ఎస్ అగైన్ సెలెక్ట్ దిస్ వన్ అండ్ హీల్, సో అది హీల్ అయిపోయింది అది. ఇట్లాంటి సౌండ్స్ ఏదైనా వచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీ అండ్ అగైన్ దిస్ వన్ మనం ఆ సౌండ్స్ ఎస్ అండ్ దీన్ని కూడా ఫేవరెట్స్ ఆటో హీల్. మనం ఆ సౌండ్స్ ఏంటంటే మనకి రికార్డ్ అయిపోతాయి మన వాయిస్తో పాటు. ఎస్ దిస్ వన్ ఆల్సో ఆటో ఫీల్. అవి అనుకోకుండా పక్కన ఇంట్లో వాళ్ళు కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ ఆ సౌండ్ చేసిన ఎస్ అగైన్ సెలెక్ట్ దిస్ పోర్షన్ అండ్ ఫేవరెట్స్ అండ్ ఆటో హీల్. ఆ సౌండ్ చేసినప్పుడు అవి ఇంక్లూడ్ అయిపోతాయి అన్నమాట. సో వాడిని ఎలా రిమూవ్ చేయాలి అడోబ్ ఆడిషన్లో అన్నది ఇప్పుడు నేను చెప్తాను. చెప్తాను పర్ఫెక్ట్. ఒకసారి నేను మొత్తం అంతా ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఇప్పుడు నేను అడోబ్ ఆడిషన్లో పాప్స్ అండ్ క్లిక్స్ ఈ పాప్స్ అండ్ క్లిక్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా రికార్డ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక్కొక్కసారి పక్కన ఏదైనా సౌండ్స్, ఇట్లాంటి సౌండ్స్ ఏదైనా వచ్చినప్పుడు మనం ఆ సౌండ్స్ ఏంటంటే మనకి రికార్డ్ అయిపోతాయి మన వాయిస్తో పాటు. అవి అనుకోకుండా పక్కన ఇంట్లో వాళ్ళు కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ ఆ సౌండ్ చేసినప్పుడు అవి ఇంక్లూడ్ అయిపోతాయి అన్నమాట. సో వాడిని ఎలా రిమూవ్ చేయాలి అడోబ్ ఆడిషన్లో అన్నది ఇప్పుడు నేను చెప్తాను. ఎస్ ఓకే. సో దిస్ ఈజ్ సింపుల్ క్లాస్. ఈరోజు ఏంటంటే పాప్స్ అండ్ క్లిక్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను.